ఉత్సవాలు ఉన్నాయో ఖచ్చితంగా గ్రాండ్ గా చేస్తారు. తర్వాత అమరులకు కానీ, పేదలకు కానీ, సబ్బండ వర్గాలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ లబ్ధి ఆల్రెడీ ఈ 10 ఏళ్లలో ఎంతో అభివృద్ధి చెందింది తెలంగాణ. ఇంకా ఫర్దర్ గా అభివృద్ధి కోసం కూడా ఈ రోజు 20 పాయింట్లు మన కేబినెట్ లో డిస్కస్ చేయడం జరిగింది. తప్పకుండా ముఖ్యమంత్రి గారు తీసుకునే నిర్ణయం 100% పేద వర్గాలకు సంపన్న వర్గాలకు ఉపయోగపడే విధంగా నిర్ణయం తీసుకొని ముఖ్యమంత్రి గారు ఏదైతే 21 రోజులైతే దశాబ్ద ఉత్సవాలు జరుపుకొని చెప్పారో ఖచ్చితంగా మేమందరం చాలా సంతోషంతో, చాలా అంటే తెలంగాణ అభివృద్ధి చెందిన దాంట్లో మేము ఎంత హ్యాపీగా ఉన్నామన్నా. కాబట్టి తప్పకుండా అమరులకు కానీ నేను చెప్పిన కదా ఇప్పటిదాకా ప్రతి ఒక్కరికి ఇప్పుడు బీసీ బంధు గురించి కూడా ముఖ్యమంత్రి గారు మా సీఎం గారు ఆలోచిస్తున్నారని చెప్పి తెలిసింది. ఖచ్చితంగా అన్ని వర్గాలకి ఖచ్చితంగా ప్రభుత్వ ఫలాలు అదేగా తప్పకుండా కృషి చేస్తారు. అండ్ మేము ఈ 21 రోజుల తర్వాత కరీంనగర్ లో కళ్ళు తిరిగి ప్రతిపక్షాలకు దిమ్మకి మైండ్ బ్లాక్ అయ్యే విధంగా సభ పెట్టబోతున్నాం. బీజేపీ పని అయిపోయింది. ఇవాళ మీరు పేపర్ లో స్టేట్మెంట్ చూసుకోండి. ఈటెల రాజేందర్ పోయి సెంట్రల్ పోయి చెప్పడం జరిగింది, అక్షుడిని మార్చకపోతే బీజేపీ మునిగిపోయే పడవ అని చెప్పేసి 9 ఈటెల రాజేందర్ కి అధ్యక్షుడి పోవాలని చెప్పడం జరిగిందండి. ఇదే నిదర్శనం బీజేపీ మునిగిపోతుందని చెప్పడానికి. తెలంగాణలో 3వసారి ముచ్చటగా 100 సీట్లు కొట్టి మేము పవర్ లో అవడం జరుగుతుంది. మళ్ళీ మా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు తప్పకుండా మళ్ళీ మంత్రి అవుతారు. తెలంగాణని ప్రగతి పదంలో నడిపిస్తారని ఈ విధంగా చెప్తున్నాను.